ఈపీఎఫ్ఓలో కొత్తగా 16 లక్షల మందికి ఉద్యోగులు అయితే చేరారనమాట. డిసెంబర్ నెలలో 9.69% అధికంగా నమోదయ్యారు. పేరోల్ గణాంకాలను విడుదల చేసిన కార్మిక శాఖ ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ కిందకు 2024 డిసెంబర్లో కొత్తగా 16.05 లక్షల మంది సభ్యులు నమోదయ్యారు. 2024 నవంబర్ నెల గణాంకాలతో పోల్చి చూస్తే 10%, అంటే 2023 డిసెంబర్ గణాంకాలతో పోల్చి చూస్తే ఇప్పుడు 2.74% చొప్పున వృద్ధి నమోదైందని చెప్తున్నారన్నమాట. అంటే నికరంగా చూస్తే 8.47 లక్షల కొత్త చందాదారులు అయితే చేరారు. ఇది ఉపాధి అవకాశాల కల్పన పెరుగుదలను అయితే సూచిస్తూ ఉందన్నమాట. మొత్తంగాన చూసుకోవచ్చు ఈ విధంగా. సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఒకే ఏడాదిలో ఏకంగా 16 లక్షల మంది అయితే కొత్త ఉద్యోగులు ఈపీఎఫ్ఓలో చేరారని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట. ఈ విధంగా అటు ప్రభుత్వ ఉద్యోగులకు ధీటుగా ప్రైవేటు ఉద్యోగులు కూడా భారీగా అయితే పెరుగుతున్నారని చెప్పేసి చెప్తున్నారు. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.